ఇక నెక్స్ట్ పేదరికం యొక్క కారణాలు. ఎందుకు భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పేదరికం ఇప్పటికీ 60-70 సంవత్సరాల ప్రణాళిక కాలం గడిచిన తర్వాత కూడా దేశ ప్రజల్లో 22% ప్రజలు పేదరికంలో ఉండడానికి కారణం ఏంటి అనేది తీసుకుంటే చాలా ఒక 12 రకాల కారణాలను ఇక్కడ మనం బోర్డు మీద చూపించడం జరిగింది. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆర్థిక శక్తి కేంద్రీకరణ. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడాన్నే ఆర్థిక శక్తి కేంద్రీకరణగా పిలుస్తాం. మరి సంపద లేదా ఆర్థిక శక్తి అనేది 3 రకాలుగా కేంద్రీకృతం అవుతుంది. ఒకటేమో వ్యవసాయ భూములు, రెండోదేమో పరిశ్రమలు, మూడోదేమో నివాస గృహాలు. అంటే భూముల విషయంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణ, పరిశ్రమల విషయంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణ, ఇండ్ల విషయంలో ఆర్థిక శక్తి కేంద్రీకరణ. అంటే కొద్దిమంది భూస్వాముల చేతుల్లో ఎక్కువ భూములు ఉండడం, కొద్దిమంది పారిశ్రామిక కుటుంబాల చేతిలో ఎక్కువ పరిశ్రమలు ఉండడం, కొద్దిమంది ధనవంతుల చేతుల్లో అత్యధిక ఇండ్లు, షాపులు లాంటివి ఉండడం అనేది ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తుంది. మరి ఆర్థిక శక్తి కేంద్రీకరణ వలన ఆదాయ పంపిణీలో అసమానతలు పెరిగి ధనికులు మరింత ధనికులు అవుతున్నారు, పేదవారు మరింత పేదవాళ్ళుగా మారిపోతున్నారు. అది ఒక కారణం. ఇక సహజ వనరుల అల్ప వినియోగం. సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడం అనేది పేదరికానికి మరొక కారణం. దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు, జనాభా పెరుగుతున్నప్పుడు పెరిగే జనాభాకు అవసరమైన ఉపాధి అవకాశాలు కల్పించాలంటే సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. ఈ సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మూలధనం అవసరం, తర్వాత సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అంటే పెట్టుబడి వనరులు సమృద్ధిగా ఉన్నట్లయితే, నూతన పెట్టుబడులు జరిగినట్లయితే పారిశ్రామిక రంగం విస్తరిస్తుంది, సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతాం, పెరిగే జనాభాకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అంటే ఆశించిన విధంగా మూలధన వనరులు లభించకపోవడం వల్ల సహజ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నాం. దానివల్ల ప్రజల యొక్క ఆదాయాలు పెంచుకోలేక నిరుద్యోగం మరియు మరొక వైపు పేదరికం, ఈ 2 సమస్యలు పెరుగుతూ పేదరికమే నిరుద్యోగానికి, నిరుద్యోగమే పేదరికానికి కారణ ఫలిత సంబంధం కలిగి ఉండి మరింత పేదరికం పెరగడానికి కారణం అవుతున్నాయి. నెక్స్ట్ అధిక జనాభా ఒత్తిడి. భారతదేశంలో 1951 నుంచి 2001 ఓ 50 సంవత్సరాల కాలం పాటు సగటున ప్రతి సంవత్సరం జనాభా పెరుగుదల రేటు చూస్తే 2.1% జనాభా పెరుగుతూ కనిపిస్తుంది. మరి ఈ విధంగా అధికంగా జనాభా పెరగడం వలన ఒకవైపు జనాభా పెరగడం వల్ల జాతీయ ఆదాయం పెరిగినప్పటికీ జనాభా ఎక్కువ రేటు పెరగడం వల్ల తలసరి ఆదాయం పెరుగుదల అనేది జనాభా పెరిగిన రేటులో కనిపించట్లేదు. జనాభా పెరిగినంత రేటులో తలసరి ఆదాయం పెరగటం లేదు. ఎందుకంటే జాతీయ ఆదాయం ఎక్కువ రేట్లో పెరిగి జనాభా తక్కువ రేట్లో పెరిగితే తలసరి ఆదాయం ఎక్కువ రేట్లో పెరుగుతుంది. అంటే జాతీయ ఆదాయానికి జనాభా వృద్ధి రేటుకు తలసరి ఆదాయానికి మధ్యన సంబంధం ఆ విధంగా ఉంటుంది. జనాభా స్థిరంగా ఉండి జాతీయ ఆదాయం ఎంత పెరిగితే తలసరి ఆదాయం అంతే పెరుగుతుంది. జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండి జాతీయ ఆదాయం పెరుగుదల రేటు ఎక్కువ ఉంటే తలసరి ఆదాయం ఎక్కువ పెరుగుతుంది. అలా కాకుండా జాతీయ ఆదాయం తక్కువ పెరిగి జనాభా ఎక్కువ పెరిగితే తలసరి ఆదాయం తగ్గే ప్రమాదం కూడా ఉంది. మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్చనైనట్టు జాతీయ ఆదాయం పెరగకుండా దేశంలో జనాభా మాత్రమే పెరిగితే తలసరి ఆదాయం తగ్గిపోతుంది. అందుకని అధిక జనాభా ఒత్తిడి వలన ప్రజల యొక్క ఆదాయాలు పెరగక తలసరి ఆదాయాల వృద్ధి రేటు తక్కువగా ఉండి వాళ్ళలో పొదుపు చేసే శక్తి తక్కువగా ఉండి మూలధన వనరులు కొరతగా ఉండి కొత్తగా పెట్టుబడులు జరగక పారిశ్రామిక రంగం వృద్ధి చెందక ఉపాధి అవకాశాలు లభించక పేదరికంలో ఉండిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నిరుద్యోగిత. పెరిగే జనాభాకు సరిపడంత వేగంగా ఉపాధి అవకాశాలు కల్పించగలిగే శక్తి ఆర్థిక వ్యవస్థకు లేదు. మళ్ళీ ఇందుకు కారణం ఏంటంటే మూలధనం కొరత. ఎందుకని మూలధనం కొరతగా ఉందంటే తక్కువ ఆదాయాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు తక్కువ పొదుపు చేస్తారు కాబట్టి పెట్టుబడి వనరులు తక్కువ ఉన్నాయి, పెట్టుబడులు తక్కువ ఉన్నాయి కాబట్టి మూలధనం కొరతగా ఉంది, కొరతగా ఉంది కాబట్టి జరిగే ఉత్పత్తి తక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువగా ఉంది కాబట్టి జాతీయ ఆదాయ స్థాయి తక్కువ ఉంటుంది, మళ్ళీ ప్రజలకు వచ్చే తలసరి ఆదాయాలు కూడా తక్కువ ఉంటాయి. అంటే లో లెవెల్ ఇన్కమ్ స్టేజ్ అనేది విషెస్ సర్కిల్గా
ఒక విష వలయంలాగా తిరుగుతూ ఉంటుంది. జాతీయ ఆదాయం తక్కువ ఉంది కాబట్టి తలసరి ఆదాయం తక్కువ ఉంది, తలసరి ఆదాయం తక్కువ ఉంది కాబట్టి పొదుపు తక్కువ ఉంది, పొదుపు తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి తక్కువ ఉంది, పెట్టుబడి తక్కువ ఉంది కాబట్టి మూలధనం తక్కువ ఉంది, మూలధనం తక్కువ ఉంది కాబట్టి ఉత్పత్తి తక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఆదాయం తక్కువ ఉంది. అదేవిధంగా ఆదాయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వస్తువులకు డిమాండ్ తక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది కాబట్టి పెట్టుబడి తక్కువ ఉంది, పెట్టుబడి తక్కువ ఉంది కాబట్టి మూలధనం తక్కువ ఉంది, మూలధనం తక్కువ ఉంది కాబట్టి ఉత్పత్తి తక్కువ ఉంది, మళ్ళీ ఆదాయం తక్కువ ఉంది. అంటే ఒకవైపు డిమాండ్ వైపు విషవలయాలు, మరొక వైపు సప్లై వైపు విషవలయాలు, ఈ రెండు విషవలయాలు పేదరికం ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పనిచేస్తూ వాళ్ళని ఆ స్థితి నుంచి బయటపడలేని స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అందుకే నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. నెక్స్ట్ నాసిరకం విద్య. ఉన్నత వర్గాల వాళ్ళు ధనికులు పొందగలిగే విద్యా అవకాశాలను పేద ప్రజలు పొందలేకపోవడం వల్ల కూడా పేదరికం మరింత ఎక్కువ అవుతుంది. విద్య అందరికీ అందుబాటులో లేదు. డబ్బున్న వాళ్ళకే విద్య సొంతంగా మారిపోయింది. ఎవరైతే సాంకేతిక నైపుణ్యాన్ని, వృత్తి విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారో, డబ్బు కలిగి ఉన్నారో వాళ్ళే మళ్ళీ ఉపాధి అవకాశాలను పొంది మరింత ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. దీంతో ఆదాయాసమానాలు పెరిగి ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతారు. అంటే విద్యా ఆర్జనలో డబ్బున్న వారికి డబ్బు లేని వారికి మధ్య నుండే వ్యత్యాసం కూడా పేదరికానికి కారణం. పేదవాళ్ళు ఉచితంగా లభించే ప్రాథమిక విద్యను, సెకండరీ విద్యను, లేకపోతే జూనియర్ స్థాయి వరకు అభ్యసించి మధ్యలోనే మానివేస్తున్నారు. ధనవంతులు మాత్రం ప్రైవేట్ రంగంలో ఉన్నత విద్యను అభ్యసించి సాంకేతికంగా వృత్తి విద్యా పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని దేశ విదేశాల్లో అధిక ఆదాయాన్ని ఇచ్చే మార్గాల్లో వాళ్ళు ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. దాంతో ఆదాయ అసమానతలు పెరిగి పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారుతారు, ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతారు. ఇక నిత్యావసరాలు తక్కువగా లభించడం. పేదవారికి వచ్చే కొద్ది ఆదాయంతో వాళ్ళకు అవసరమైన నిత్యావసర వస్తువులు కొంటే వాటి ధరలు పెరగడం వలన, తక్కువగా లభించి కొరతగా ఉండడం వల్ల ధరలు పెరిగి వారికి వచ్చే ఆదాయంతో కనీస జీవిత అవసరాలు తీర్చుకోలేని పరిస్థితితోటి మరింత పేదవాళ్ళుగా అవుతారు. అంటే వచ్చే ఆదాయంతో అవసరాలు తీర్చుకోగలిగి కొంత డబ్బును దాచుకునే స్థితి లేకుండా పోయి, నిత్యావసరాలు సమృద్ధిగా లభిస్తే, అవి తక్కువ ధరకు లభిస్తే వచ్చిన కొద్ది ఆదాయంలోనైనా కొంత పొదుపు చేసే అవకాశం ఉండేది. కానీ నిత్యావసర వస్తువుల యొక్క కొరత రోజు రోజుకు పెరిగి కృత్రిమ కొరత వలన వాటి ధరలు పెరగడం, పేదవాళ్ళకు వచ్చిన ఆదాయం నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి కూడా సరిపోకపోవడం వల్ల పేదరికం మరింత ఎక్కువ అవుతుంది. దాంతోపాటు ద్రవ్యోల్బణం. ఎప్పుడైతే నిత్యావసర వస్తువుల యొక్క కొరత ఉంటుందో అప్పుడు ద్రవ్యోల్బణం అనేది మరింత ఎక్కువ అవుతుంది. వస్తు సేవల యొక్క ధరలు నిరవధికంగా పెరగడం లేదా ద్రవ్యం యొక్క విలువ నిరవధికంగా పడిపోవడాన్ని ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణ కాలంలో స్థిర ఆదాయ వర్గాల వాళ్ళు, లేకపోతే రోజువారీ వేతనం పొందేవాళ్ళు, తర్వాత కుటుంబంలో కూలి పని చేసుకొని కానీ, వడ్డీ మీద బతికి కానీ, అద్దెల మీద కానీ బతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, ఉత్పత్తిదారులు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్లకు మరింత మేలు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువుల యొక్క స్టాకుకు ధర పెరగడం వలన ఆశించిన దానికంటే ఎక్కువ ఆదాయం, ఆకస్మిక లాభాలు అనేవి రావడం జరుగుతుంది. అంటే ద్రవ్యోల్బణం అనేది పేదవాళ్ళను మరింత పేదవాళ్ళుగా మారుస్తుంది, ధనికుల్ని మరింత ధనికులుగా మారుస్తుంది. అంటే పేదరికం పెరగడానికి ధరల పెరుగుదల కూడా ఒక కారణం. ఇక తక్కువ సాంకేతికత. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సాంకేతిక విజ్ఞానం అనేది తక్కువ స్థాయిలో ఉంది. వివిధ రంగాల్లో, వ్యవసాయ రంగం చూసినా, పారిశ్రామిక రంగం చూసినా, సేవా రంగంలో చూసినా కూడా పురాతన పద్ధతులతోటి ఉత్పత్తి చేయడం, అందులో కూడా సాంప్రదాయ పద్ధతులతోటి మధ్యతరగతి పేద వర్గానికి సంబంధించిన ఉత్పత్తి పద్ధతులు ఉండడం, ధనిక వర్గానికి సంబంధించిన పెద్ద పారిశ్రామిక సంస్థల్లో మాత్రం లేదా భూస్వాముల వ్యవసాయ క్షేత్రంలో మాత్రం ఆధునిక పద్ధతులతో సాగు చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల ఆధునిక పద్ధతులు ఉపయోగించే వాళ్ళ యొక్క ఆదాయాలు పెరుగుతున్నాయి, సనాతన సాంప్రదాయ ఉత్పత్తి పద్ధతుల్లో ఉత్పత్తి చేసే వాళ్ళ యొక్క ఆదాయాలు తగ్గుతున్నాయి. అంటే చేనేత పరిశ్రమ, పశువులు, కొడవళ్ళు, నాగళ్ళతోటి వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, తర్వాత చిల్లర వ్యాపారం చేసుకునేవాళ్ళు,
ఇలాంటి వాళ్లకు ఆదాయాలు తక్కువ అవుతున్నాయి. ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేసే వాళ్లకు పెద్ద పరిశ్రమలు స్థాపించే వాళ్ళ యొక్క ఆదాయాలు ఎక్కువ అవుతున్నాయి. నెక్స్ట్ మూలధనం కొరత. ఇంతకుముందే మనం అనుకోవడం జరిగింది. నిరుద్యోగ సమస్యకు మూలధనం కొరతనే, సహజ వనరుల అల్ప వినియోగానికి కూడా మూలధనం కొరతనే. అదేవిధంగా మరి మూలధనం ఎందుకు కొరతగా ఉంది అని అంటే ఇది పేదరిక విషవలయాల కారణంగా అన్నాం. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ప్రజల తలసరి ఆదాయాలు తక్కువ ఉంటాయి. తలసరి ఆదాయం తక్కువ ఉండడం వల్ల పొదుపు చేసే శక్తి తక్కువ ఉంటుంది. పొదుపు చేసే శక్తి తక్కువ ఉంటే పెట్టుబడులు తక్కువ ఉంటాయి. పెట్టుబడులు తక్కువ ఉంటే మూలధనం తక్కువ ఉంటుంది. మూలధనం తక్కువ ఉంటే ఉత్పత్తి తక్కువ ఉంటుంది. ఉత్పత్తి తక్కువ ఉంటే తర్వాత వచ్చే జాతీయ ఆదాయం కూడా తక్కువ ఉంటుంది. అంటే జాతీయ ఆదాయంలో తిరిగి పెట్టుబడి పెట్టే రేటు ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మూలధన సంచయనం ఎక్కువ ఉంటుంది. వచ్చే జాతీయ ఆదాయంలో 30 నుండి 40% తిరిగి పెట్టుబడి పెట్టగలిగే దేశాలలో ఆర్థిక అభివృద్ధి రేటు కూడా, ఆర్థిక వృద్ధి రేటు కూడా ఎక్కువగా ఉంది. వచ్చిన ఆదాయంలో 15 నుంచి 20% వరకే తిరిగి పెట్టుబడి పెట్టగలిగితే ఆర్థిక వృద్ధి రేటు మందకొడిగా సాగుతుంది. పెరిగే జనాభాకు, వేగంగా పెరిగే జనాభాకు సరిపడేంత ఉపాధి అవకాశాలు కల్పించలేని స్థితి ఆర్థిక వ్యవస్థకు ఏర్పడుతుంది. అంటే మూలధన సంచయనం అనేది జాతీయ ఆదాయంలో తిరిగి పెట్టుబడి పెట్టే రేటుగా జాతీయ ఆదాయంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. అది ఈ మూలధన సంచయనం అనేది భారతదేశంలో చాలా తక్కువ స్థాయిలో ఉంది. నెక్స్ట్ పంచవర్ష ప్రణాళికలు కూడా విఫలమైనవి. పంచవర్ష ప్రణాళికలు విఫలం కావడం కూడా పేదరికం పెరగడానికి మరొక కారణం. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనే నినాదాన్ని ఇచ్చి పంచవర్ష ప్రణాళికల ద్వారా పేదరిక నిర్మూలన కోసం కృషి చేసింది. 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టినప్పటికీ ఇప్పటికీ కూడా పేదరిక నిర్మూలన అనేది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. 22% దేశ ప్రజల్లో 22% ప్రజలు పేదరికంలో ఉన్నారు. అంటే ఇవి పంచవర్ష ప్రణాళికలు విఫలం కావడం వల్లనే పేదరికాన్ని నిర్మూలించడంలో పంచవర్ష ప్రణాళికలు సక్సెస్ కాలేకపోవడం వల్లనే పేదరికం అనేది పెరుగుతుందనేది మరొక కారణం. నెక్స్ట్ సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ యొక్క అభివృద్ధి నమూనాలు. 1991 సంవత్సరంలో యూపీఏ గవర్నమెంటు ప్రధాని పివి నరసింహారావు ఆధ్వర్యంలో నూతన సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా నూతన పారిశ్రామిక విధాన తీర్మానంలో భాగంగా 3 అంశాలు తీసుకొచ్చింది. ఒకటి సరళీకరణ, రెండవది ప్రైవేటీకరణ, మూడవది ప్రపంచీకరణ. దీన్నే ఎల్పిజి స్కీమ్ అంటాం. సరళీకరణ అంటే లిబరలైజేషన్, ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్, తర్వాత ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ విధానాలు ప్రైవేట్ రంగం మీద ఉండే అనవసర ప్రభుత్వ నియంత్రణ సంఖ్యలు తొలగించి ప్రైవేట్ రంగం స్వేచ్ఛగా విస్తరించడానికి కావాల్సిన విధానాలు తీసుకొచ్చింది. కొన్ని ముఖ్యమైన పరిశ్రమలు తప్ప అన్ని పరిశ్రమలకు లైసెన్సింగ్ విధానం రద్దు చేయడం, తర్వాత విదేశీ మూలధనం పొందడం పైన ఉన్న ఆంక్షలు ఎత్తివేయడం, విదేశీ మూలధనానికి ద్వారాలు తెరవడం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి ద్వారాలు తెరవడం, ప్రభుత్వ రంగం నడిపే సంస్థల యొక్క యాజమాన్యాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ప్రైవేటు సంస్థలకు అప్పగించడం, అంటే లీజుకి ఇవ్వడమో లేకపోతే అమ్మేయడమో, సగం వాటా అమ్మడమో, పూర్తిగా అమ్మడం లాంటి చర్యలు చేపట్టింది. తర్వాత ఒక దేశానికి మరొక విదేశీ వ్యాపారంపై ఉండే అనేక ఆంక్షలను ఎత్తివేసి గ్లోబలైజేషన్ చేపట్టింది. అంటే ప్రపంచీకరణ, ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మార్చేయడాన్ని, ప్రపంచ దేశాల మధ్య ఉండే దూరాన్ని తగ్గించడమే గ్లోబలైజేషన్ యొక్క ఉద్దేశం. మరి ఇలాంటి విధానాలు అనేవి పేదరికాన్ని నిర్మూలించడంలో సక్సెస్ కాలేకపోయినాయి. ఈ విధానాల వల్ల పేదరికం మరింత ఎక్కువ అయిపోయింది. ఈ వ్యూహానికి పేదరికాన్ని నిర్మూలించగలిగే శక్తి లేదు. ఈ విధానాల యొక్క విస్తరణ ప్రభావాలు పేదరికం మీద చూపలేకపోయినాయి. నెక్స్ట్ సాంఘిక కారణాలు. భారతదేశం వంటి నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి ఆచార సాంప్రదాయాలకు, కులాలకు, మతాలకు ఎక్కువ విలువనిచ్చే ప్రజలున్న ఈ దేశంలో
పేదరికానికి సాంఘిక కారణాలు ప్రధాన కారణంగా అవుతున్నాయి. సాంఘిక కార్యాలు, జన్మదినోత్సవాలు, పెళ్లి రోజులు, కర్మకాండలు, చనిపోతే కర్మకాండలు, తర్వాత పండుగలు, ఇలాంటివన్నీ కూడా అవసరానికి మించి హోదాకు గొప్పతనానికి పోయి అప్పులు చేసి మరీ జరిపించడం వల్ల కూడా పేదవారుగా మారిపోతున్నారు. మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత, వీరిలో ఉండే అజ్ఞానం, ఆచార సాంప్రదాయాలు పాటించాలనే అజ్ఞానంతో, మరొకటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, పని చేసినా చేయకున్నా అందరూ కలిసి ఒక దగ్గర జీవించాలనే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కూడా పేదరికానికి కారణం అవుతుంది. నాకేందులే, నేనెందుకు పని చేస్తా, ఒకరు చేస్తున్నారు, తింటున్నా, హాయిగా గడుస్తుంది, నేను ఎక్కువ చేసినా నాకేమైనా వస్తుందా, నాకేమైనా దాచిపెట్టుకుంటున్నా, ఉమ్మడి కుటుంబంలోనే కదా ఇచ్చేదనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరూ పనిచేయడం మానేసి ఆ కుటుంబం పేదరికంలోకి, అప్పుల పాలు కావడానికి, పేదరికంలోకి పోవడానికి కారణం అవుతుంది. అంటే ఇలా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావచ్చు, నిరక్షరాస్యత కావచ్చు, మూఢనమ్మకాలు కావచ్చు, ఆచార సాంప్రదాయాలు పాటించడం కావచ్చు, స్తోమతకు మించి పెళ్ళిళ్ళు, కర్మకాండలు, జన్మదినోత్సవాలు ఇలాంటివి జరపడం కావచ్చు. అంతేకాకుండా ఉన్న ఊరు కన్నతల్లి వంటిది, మా తాత ముత్తాతలు ఇక్కడే ఉన్నారు, ఈ ఊరు వదిలి పని ఉన్నా లేకున్నా ఇంకో దగ్గరికి పోను, సావైనా బతుకైనా ఇక్కడే, అడక తినైన బత్త కానీ ఇంకో ఊరికి పోను, ఇంకో రాష్ట్రానికి పోను, ఇంకో జిల్లాకు పోను అనే భావన శ్రామికుల్లో గమనశీలత లోపించడానికి కూడా సాంఘిక కారణాలే కారణమవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల యొక్క మూఢనమ్మకాలు లేదా దృక్పథం, ప్రజల యొక్క ఆలోచన సరళి, నిరక్షరాస్యత కారణంగా ప్రజల యొక్క ఆలోచన సరళి ఆ విధంగా ఉండడం వల్ల స్వతహాగా వాళ్ళు పేదరికంలో ఉండడానికి కారణం వాళ్ళే అవుతారు. వాళ్ళ ఆలోచనలే వాళ్ళ పేదరికానికి కారణం అవుతున్నాయి. అలాంటి దృక్పథం మారాలంటే విద్యాభివృద్ధి జరగాలి, మూఢనమ్మకాలు వదిలేయాలి, స్తోమతకు మించి సాంఘిక కార్యాలను గొప్పకు పోయి జరుపుకోకుండా ఉన్నట్లయితే ఇది కొంతవరకు అరికట్టవచ్చు. నెక్స్ట్, పేదరికం యొక్క పర్యవసానాలు. ఏ దేశంలోనైనా పేదరికం అనేది ఎక్కువ కాలం ఉన్నట్లయితే ఆ దేశం అభివృద్ధి రేటు మందగిస్తుంది. అంతేకాకుండా ఆ దేశంలో ఆదాయ అసమానతలు మరింత ఎక్కువ అవుతాయి, అరాచకాలు పెరిగే ప్రమాదం ఉంది. విద్య విషయంలోనూ, వైద్యం విషయంలోనూ, పౌష్టికాహారం విషయంలోనూ, తర్వాత భవిష్యత్తు కాలంలో దేశ అభివృద్ధి విషయంలో కూడా ఎంతో దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంది పేదరిక కారణంగా. అటువంటి పర్యవసానాలని కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం. పేదరిక పర్యవసానంగా అసమాన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. అంటే ధనవంతులకు ఉన్నన్ని అవకాశాలు మధ్య లేదా తక్కువ ఆదాయ స్థాయి కలిగిన లేదా పేదరికంలో ఉన్న ప్రజలకు ఉండవు. అన్ని రకాల విద్యలు అభ్యసించే అవకాశం పేదవారికి ఉండదు. డబ్బులు ఉన్నవారికి సీటు రాకున్నా కూడా లక్షల లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏది చదవాలనో అది చదివే అవకాశం ఉంటుంది. పేదవాళ్లకు టాలెంట్ ఉన్నా కూడా డబ్బు లేని కారణంగా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండదు. ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత స్థానాలను అధిరోహించే అవకాశాలు కూడా ఉండవు. రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం విషయంలో కూడా డబ్బు ఖర్చు పెట్టగలిగే వాళ్ళు పోటీ చేసి గెలిచి అధికారాన్ని చేపట్టగలుగుతారు. డబ్బు లేని ప్రజాసేవకులు ఎంతమంది ఉన్నా వాళ్ళెన్నడూ పోటీ చేయగలిగే శక్తి లేక, సీట్లు రాక, టికెట్ రాక, పార్టీ నుంచి గెలిచే అవకాశాలు లేక ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండే అవకాశం ఉంది. అందుకని దేశంలో ఉన్న ప్రజలకు అసమాన అవకాశాలు అనేవి ఈ పేదరికం వల్ల ఏర్పడతాయి. తర్వాత ఆర్థిక శక్తి కేంద్రీకరణ. పేదరికం అనేది ఆర్థిక శక్తి కేంద్రీకరణ వల్ల పేదరికం వస్తుంది. పేదరికం వల్ల ఆర్థిక శక్తి కేంద్రీకరణ మరింత ఎక్కువ అవుతుంది. ఆదాయ అసమానతలు ఆర్థిక శక్తి కేంద్రీకరణకు దారితీస్తాయి. ఆర్థిక శక్తి కేంద్రీకరణ వల్ల ఆదాయ అసమానతలు దారితీస్తాయి. ఇవి రెండు కారణ ఫలిత సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక వ్యక్తికి ప్రస్తుతం ఆదాయాలు ఎక్కువ వస్తున్నాయంటే భవిష్యత్తులో అవి సంపద కేంద్రీకరణకు దారితీస్తుంది. ఎక్కువ సంపాదించేవాడు భూములు కొంటాడు, ఫ్యాక్టరీలు పెడతాడు, ఇండ్లు కట్టిస్తాడు. భవిష్యత్తు కాలంలో మరింత ఆదాయం పెరిగి ఆర్థిక శక్తి అంటే సంపద, స్థిరాస్తులు అనేవి ఎక్కువ కేంద్రీకృతం అవుతాయి. మరి పేదరికం పెరుగుతూ ఉంటే ధనికులు మరింత ధనికులై జాతీయ ఆదాయం అనేది సరిగా పంపిణీ జరగక
పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటారు, ధనవంతులు మరింత ధనవంతులు అయ్యి ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరుగుతుంది. అంటే భూములు కొంతమంది చేతిలోనే ఉంటాయి, పరిశ్రమలు కొంతమంది చేతిలోనే ఉంటాయి, ఇండ్లు కొంతమంది చేతిలోనే ఉంటాయి. ఇక అసమర్థత. పేదరికంలో ఉన్న వాళ్ళు ఏ పని చదువుకోవాలన్నా చదువుకోలేరు, సరైన వైద్యాన్ని పొందలేరు, పౌష్టికాహారాన్ని తీసుకోలేరు, తర్వాత నైపుణ్యం పొందలేరు, ఉత్పాదకత సామర్థ్యం ఉండదు, అనారోగ్యంతో ఉండడం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా అసమర్థత అనేది ఎక్కువ ఉంటుంది. వ్యవస్థాపన నైపుణ్యాలు పేదరికంలో ఉన్న వాళ్ళకు ఉండవు, నిర్వహణ నైపుణ్యాలు ఉండవు. అంటే ఒక పరిశ్రమను స్థాపించి నిర్వహించే శక్తి సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలు పేదవాళ్ళలో లేకుండా పోతాయి. దీన్ని అసమర్థత అంటున్నాం. నెక్స్ట్ నిరుద్యోగ సమస్య. పేదరికం కారణంగా నిరుద్యోగ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. నిరుద్యోగ సమస్య వల్లనే పేదరికం వస్తుంది. ఈ పేదరికం నిరుద్యోగం అనేవి రెండు కవల పిల్లలు లాంటివి. ఒకటి ఉంటే తప్పనిసరిగా ఇంకొకటి ఉంటుంది. పని లేకపోవడం వల్ల నిరుద్యోగం ఉంటేనే పేదరికం ఉంటుంది. పేదరికం ఉందంటే తప్పనిసరిగా అక్కడ నిరుద్యోగం ఉన్నట్టే. అంటే అందుకే వీటిని రెండింటిని కవల పిల్లల లాంటివి అంటున్నాం. ఒకటి ఉన్న చోట మరొకటి తప్పనిసరిగా ఉంటుంది. నిరుద్యోగం ఉన్న చోట పేదరికం ఉంటుంది, పేదరికం ఉన్న చోట నిరుద్యోగం ఉంటుంది. మరి పేదరికం అధికమైతే నిరుద్యోగ సమస్య కూడా అధికమైనట్లే. ఇక ఆదాయ అసమానతలు, అభద్రత. ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరుగుతుందంటే ఆదాయ అసమానతలు పెరుగుతున్నట్టే. ఎవరైతే సరైన ఆదాయం పొందలేరో, కనీస జీవితావసరాలు తీర్చుకోలేరో వాళ్ళకు అభద్రతా భావం ఏర్పడుతుంది. అంటే ఈరోజు ఎలా తినాలి, ఎలా బతకాలి, రేపు ఎట్లా గడవాలి, ఎల్లుండి ఎట్లా గడవాలి, బతకగలుగుతామా లేదా, ఆకలి చావుతో చావాలనా, ఎందుకు ఈ బతుకు అనే ఆలోచన పేద ప్రజల్లో కలుగుతుంది. అభద్రతా భావం కలగడం కానీ, ఆదాయ అసమానతలు పెరగడం కానీ పేదరికం యొక్క పర్యవసానాలు. తర్వాత సమాజంపై ఏ ప్రభావం ఉంటుంది? సమాజం పైన సామాజిక అశాంతి. ఎవరైతే పేదరికంలో ఉన్నారో అందులో కొంతమంది యువత నక్సలిజం వైపు పోవడం, తర్వాత హత్యలకు పాల్పడడం, దొంగతనాలు, దోపిడీలు, చైన్ స్నాచింగ్ లాంటివి చేయడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా సమాజం పైన పేదరికం వలన చూపే ప్రభావాలు. అంటే పర్యవసానంగా అయ్యే సమస్యలు, సామాజిక అశాంతి, నేరాలు మొదలగునవి పెరగడానికి ఈ పేదరికం కారణం అవుతుంది. దొంగతనాలు కానీ, హత్యలు కానీ, తర్వాత మనకు నక్సలిజం లాంటి సామాజిక అశాంతి కానీ, లేకపోతే టెర్రరిజం లాంటివి కానీ రావడానికి పేదరికమే ప్రధాన కారణం. పేదరికంలో ఉన్న వాళ్ళకు డబ్బు ఆశ చూపి టెర్రరిజాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా సఫలీకృతం కావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పౌష్టికాహార లోపం. పేదరికంలో ఉన్న వాళ్ళు సరైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని కొనలేరు కాబట్టి పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని పెద్దవాళ్ళకు కానీ పిల్లలకు కానీ పౌష్టికాహార లోపం ఉంటుంది. వాళ్ళు ఆ పౌష్టికాహార లోపం వల్ల సరిగ్గా ఎదగలేరు. కంటి చూపు కానీ ఇతర అవయవాలలో ఎదుగుదల లోపిస్తుంది. శరీరం యొక్క శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి. భౌతికంగా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, తర్వాత మెంటల్గా అంటే మానసికంగా వారి యొక్క ఆలోచన సరళిలో కానీ మెచ్యూరిటీలో కానీ ఎదుగుదల లేకపోవడం అనేది కనిపిస్తుంది. తర్వాత ఆరోగ్యంపై ప్రభావం. పౌష్టికాహారం తీసుకోకుండా సరైన వైద్య సదుపాయాలు లేనప్పుడు పేదరికంలో ఉన్న వ్యక్తుల యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది, వాళ్ళలో ఉత్పాదక శక్తి లోపిస్తుంది. దాని ఫలితంగా వచ్చే ఆదాయం రాదు, సరిగా పనిచేయలేరు. భవిష్యత్తులో వైద్యం కోసం ఉన్న ఆస్తులు ఏమైనా కొద్దిగా ఉన్నా లేదా అన్నీ అమ్ముకోనైనా సరే వాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనేది క్రమక్రమంగా క్షీణిస్తుంది. పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని వ్యక్తుల ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. దానికి ప్రధాన కారణం ఆదాయం లేకపోవడం, సరైన ఆహారం కానీ వైద్య సదుపాయం కానీ లభించకపోవడం, కుటుంబంలో వ్యక్తులు విద్యను అభ్యసించకపోవడం, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లభించకపోవడం, భవిష్యత్తు కాలంలో కూడా ఆ కుటుంబం ఆదాయం పెరగకపోవడం వలన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణించడం జరుగుతుంది. తర్వాత విద్య పైన పేదరికం యొక్క పర్యవసానం ఏంటంటే పేదరికంలో ఉన్న కుటుంబాల్లోని పిల్లలు సరిగా బడికి రాకపోవడం, గైరాజరు కావడం, లేదా స్కూల్లో నమోదు కాకపోవడం, ఒకవేళ నమోదైనా కూడా మధ్యలోనే డ్రాప్ అవుట్స్, బడి మానేయడం, వాళ్ళను చిన్నతనంలోనే 10 సంవత్సరాలు 8 సంవత్సరాల్లోనే పనిలో కుదుర్చడం,
గొర్రెల కాడికి కానీ, మేకల కాడికి కానీ, పశువుల కాడికి కానీ పోయి ఇళ్లలో పని చేసే కాడికి కానీ కుటుంబ ఆదాయం పెంచుకోవడం కోసం వాళ్ళను ఉపయోగించి విద్యను మానిపేయడం, పేదరికంలో ఉన్న కుటుంబాలు విద్య విషయంలో నిరక్షరాస్యులుగా మిగిలిపోవడం అనేది పేదరికం యొక్క పర్యవసానం. భవిష్యత్తు కాలంలో కూడా పేదరికంలో ఉన్న కుటుంబంలోని వ్యక్తులు నిరక్షరాస్యులైపోయి రాబోయే జనరేషన్లో కూడా ఉత్పాదక శక్తి తగ్గడం, ఈ పేదరికం మరింత పేదరికానికి దారితీయడం అనేది జరుగుతుంది. అంటే విద్య అనేది అన్ని సమస్యలకు పరిష్కారం. విద్య అనేది ఉపాధి అవకాశాలను పెంచుతుంది, స్వయం ఉపాధికి అవకాశాన్ని కల్పిస్తుంది, శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని పెంచుతుంది, నాయకత్వ లక్షణాలను వృద్ధి చేస్తుంది. ఇలాంటివన్నీ నిరక్షరాస్యుల్లో ఉండవు. కనుక విద్య విషయంలో చేసిన ఒక అంచనా ప్రకారం డిగ్రీ చదివిన వ్యక్తులు ఏ చదువు రాని వ్యక్తుల కంటే 6 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్టు తేలింది. అదేవిధంగా మనకు హై స్కూల్ స్థాయి వరకు చదివి మానేసిన 10th క్లాస్ వరకు చదివి మానేసిన వాళ్ళ విషయంలో ఏం చదవని వాళ్ళకంటే 3.5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఉన్నత విద్య చదివిన వాళ్ళు ఏ చదువు రాని వాళ్ళకంటే 6 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. ఏ చదువు రాని వాళ్ళకంటే సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు చదివిన వాళ్ళు 3.5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్న విషయం మనకు ఈ అంచనాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మరి విద్య అనేది అన్ని రకాల సమస్యలకు పరిష్కారంగా, విద్య అంటేనే కేవలం చదవడం రాయడంతో పాటు తన సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేసే తెలివితేటలు కల్పించేదే విద్య. అక్షరాస్యత అన్నప్పుడేమో చదవడం రాయడం వస్తే అక్షరాస్యత, చదవడం రాయడంతో పాటు మనిషి తన సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడాన్నే విద్య అంటాం. మరి ఆ విద్యావంతులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. నిరక్షరాస్యులు అన్ని రకాలుగా వెనుకబాటుకు గురి కావడానికి అవకాశం కూడా ఉంది. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.